ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పీపీపీ మోడ్లో నిర్మించేందుకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కళాశాలలు పేద మధ్యతరగతి విద్యార్థులకు అవసరమైన వైద్య విద్యను అలాగే సామాన్యులకు ఉచిత వైద్య సేవలను అందించే లక్ష్యంతో వైసీపీ తీసుకొచ్చింది. 5 కళాశాలలు పూర్తిగా నిర్మాణం పూర్తి చేయగా మరో 5 దాదాపు పూర్తయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం ఈ కళాశాలల్లో 10 పీపీపీ మోడ్లో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడంతో వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అందులో భాగంగానే చెలో మెడికల్ కాలేజ్ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల వద్ద నిరసనలు చేపట్టారు. విజయవాడ, విశాఖపట్నం, నర్సీపట్నం, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి వంటి ప్రాంతాల్లోని వైద్య కళాశాలల వద్ద నిరసనలు జరిగాయి. వైద్య క్యాడర్, స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. అమరావతిలోని శాసనసభ వద్ద కూడా నిరసనలు జరిగాయి. దీంతో శాసనమండలి కార్యకలాపాలు 10 నిమిషాల పాటు వాయిదా పడ్డాయి. వైసీపీ నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రజనీ వంటి ప్రముఖులు నిరసనలను నడిపించారు. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం, నర్సీపట్నం, అమరావతి వంటి ప్రాంతాల్లో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ ను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే వైసీపీ యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ రోజు చెలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టడి చేయడంలో విజయం సాధించారు. అయితే చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం ప్రజల్లో, మీడియాలో, సామాన్య మాధ్యమాల్లో మాత్రం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ రోజు వరకు అణచివేసిన ఈ అంశాన్ని వైసీపీ కొనసాగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.